మీటర్ రీడర్స్ కు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ అసోసియేషన్ కాకినాడ జిల్లా అధ్యక్షులు ఎం వీరబాబు కోరారు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న విద్యుత్ మీటర్ రీడర్స్ కు ఉద్యోగ భద్రత కల్పించి నెలవారీ వేతనాలు అమలు చేయాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వీరబాబు మాట్లాడుతూ విద్యుత్ సంస్థను నమ్ముకుని సుమారు 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న విద్యుత్ మీటర్ రీడర్స్ ను స్మార్ట్ మీటర్స్ వస్తున్న తరుణంలో తొలగింపు చర్యలు సరికాదని, మీటర్ రీడర్లు ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఉంటుందన్నారు. ప్రభుత్వం గమనించి విద్యుత్ సంస్థలో వీరందరికీ ఉపాధి కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం జగ్గంపేట, పిఠాపురం డివిజన్ నుంచి జి రామకృష్ణ, పి నానాజీ, జి మాధవ, కాకినాడ డివిజన్ నుంచి రాహుల్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ మీటర్ రీడర్ల ఐక్యత జిందాబాద్ జిందాబాద్. స్మార్ట్ మీటర్ రీడర్ల ఉపాధి కోల్పోతున్న మీటర్ రీడర్లతో విద్యుత్ మీటర్ రీడర్ల ఐక్యత. నా పేరు ఎం వీరబాబు అండి. నేను కాకినాడ D4 సెక్షన్లో విద్యుత్ మీటర్ రీడర్గా పనిచేస్తున్నాను. అలాగే రాష్ట్రం మొత్తం మీద 4600 మంది ఇంటికి వెళ్ళి విద్యుత్ మీటర్ రీడర్గా బిల్లు ఇస్తూ మా కుటుంబాలను పోషణ చేసుకుంటున్నాం సార్. ఇప్పుడు ఏమైందంటే అండి, స్మార్ట్ మీటర్ అని కొత్త విధానం తీసుకొచ్చి, టెక్నాలజీని తీసుకొచ్చి, రీఛార్జ్ టైపు మీటర్లు తీసుకొచ్చి మాకు ఉపాధికి గండం పడే పరిస్థితి ఏర్పడిందండి. ఈ విషయమే లోకేష్ గారిని కలిసామండి, విద్యుత్ మినిస్టర్ రవికుమార్ గారిని కలిసామండి, రెప్రజెంటేషన్ ఇచ్చాం. వాళ్ళందరూ ఏమంటారంటే మా గురించి ఏపీ ట్రాన్స్కో HR మీటింగ్లో పాయింట్ పెట్టి మీకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపిస్తామనేసి మాకు హామీ ఇవ్వడం జరిగిందండి. అయితే ఆ యొక్క హామీ HR మీటింగ్లో మా గురించి ఏం మాట్లాడలేదండి. ఓ పక్కనేమో ఈ యొక్క స్మార్ట్ మీటర్లు షాపులకి, కమర్షియల్ ఆర్ట్లకి అన్నింటికి వేసేస్తున్నారు. పక్కన గృహాలు కూడా వేస్తే ఇంకా మాకు ఉపాధి పోతుందండి. దాని గురించి మేము ఏం చెప్తామంటే అండి, మాకు విద్యుత్ సంస్థలోనే మా అర్హత తగ్గినట్లుగా ప్రత్యామ్నాయ ఉపాధి చూపించమని ప్రభుత్వం కోరుతామండి. కలెక్టర్ గారికి గత వినతిపత్రం ఇచ్చేస్తారండి. అయితే మీరు ఒకటే మా గురించి ఆలోచించాల్సింది, ఈ స్మార్ట్ మీటర్లు వేయడం వల్ల రాష్ట్రం మొత్తం మీద 4600 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందండి. అందువల్ల దయించి మాకు విద్యుత్ సంస్థలో ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలని కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చారు సార్. నమస్కారం.